శుభోదయం, నేను మీ హరి. ఏపీ డిఎస్సికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మరి 15వ తేదీన సెలక్షన్ లిస్ట్ అంటే తుది జాబితాలు విడుదల చేసినట్లు సమాచారం. మరి 18వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో 19వ తేదీన మెగా డిఎస్సికి మెగా సభనైతే ఏర్పాటు చేయనున్నారండి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా 16,347 పోస్టులకు గాను ఈ సభ మరి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మా గవర్నమెంట్లో ఇన్ని పోస్టులు ఇస్తున్నాము అని తెలిసే విధంగా అంగరంగ వైభవంగా నిర్ణయించేందుకు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేలా సలహాలు అయితే చేస్తున్నారండి. మరి ఇదంతా కూడా అమరావతిలోని సచివాలయ సమీపంలోనే ఈ నిర్వహణ అయితే చేస్తున్నారండి. మరి ఈ సభకు ఈ యొక్క అభ్యర్థులందరినీ పిలుస్తున్నారు. ఈ సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ మెగా డిఎస్సి సభకు హాజరవుతారు. వాళ్ళకి అక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆ సభలోనే ఇవ్వనున్నారండి. మరి ఈ దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు అయితే శిక్షణ అయితే ఇస్తున్నారు. మరి ఈ దసరా సెలవుల్లోనే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా దసరా సెలవుల తర్వాత రీఓపెనింగ్ అవుతుంది కదా స్కూల్స్, అప్పుడు జాయినింగ్ అవుతున్నారండి. పూర్తి విషయాలను అయితే పూర్తిగా చూద్దామండి. మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. అదేవిధంగా ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందుకు 19వ తేదీన సభ నిర్వహించాలని యోచిస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అది కూడా సచివాలయానికి సమీపంలోనే సభ నిర్వహణకు కసరత్తు అయితే చేస్తున్నారండి. మరి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డిఎస్సి జాబితాలు 15న విడుదల చేయాలని, ఆ తర్వాత ఒక 2 రోజులు దాని మీద అభ్యంతరాలు అయితే స్వీకరిస్తున్నారండి. మరి ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే సర్టిఫికేట్ పరిశీలన అయితే పూర్తి అయిపోయింది. మరి 18 మంది అభ్యర్థులు ఈ యొక్క పరిశీలన మంగళవారం అయితే చేపట్టారండి. ఉద్యోగులకు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాలను మరోసారి పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అయితే. మరి అన్ని జిల్లాల డిఏఓలు ఆర్జేడీలను మంగళగిరిలోని విద్యాభవన్కు తీసుకొచ్చి సోమవారం ఈ ప్రక్రియ అయితే ప్రారంభించారు. 2 రోజుల్లో ఈ పరిశీలన పూర్తవుతుందండి. ఆ తర్వాత ఆ జాబితాలను జిల్లాలకు పంపి డిఎస్సి కమిటీలతో సంతకాలు అయితే చేస్తారండి. అనంతరం 15న తుది జాబితాలు అయితే ప్రకటిస్తారు. అమరావతిలో నిర్వహించే సభలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు. మరి ఇక్కడ డిఎస్సి మెగా డిఎస్సి సభలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ యు ఆర్ సెలెక్టెడ్ ఏ టీచర్ అంటూ ఒక ఆర్డర్ అయితే ఇస్తారు. మరి ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే ఏంటి? కౌన్సిలింగ్ అంటే మన దగ్గర ఏ స్కూల్స్ వేకెన్సీ ఉన్నాయో లిస్ట్ని ప్రజెంట్ చేస్తారు. మనం వెళ్ళిన తర్వాత ఈ దసరా సెలవుల్లో ఈ కౌన్సిలింగ్ డేట్ని అయితే అనౌన్స్ చేస్తారు. జిల్లా కార్యాలయాల్లో పెడతారు. ఆ జిల్లా కార్యాలయాల్లో ఈ కౌన్సిలింగ్ని అయితే నిర్వహిస్తారండి. మనం ఏ ప్రిఫరెన్స్లో ఏ కేటగిరీలో మనం సెలెక్ట్ అయ్యామో ఆ స్కూల్స్ యొక్క లిస్టుని ప్రజెంట్ చేస్తారండి. మరి దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలతో పాటు కౌన్సిలింగ్ కూడా నిర్వహించి ఆ కౌన్సిలింగ్లోనే మనకి పోస్టింగ్స్, మరి ఈ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలండి. మరి ఇక్కడ అన్నీ కూడా మున్సిపాలిటీ అయితే కొద్దిగా పర్వాలేదండి, వెళ్ళండి కూడా. తర్వాత మనకి లోకల్ బాడీస్ వస్తే మాత్రం చాలా 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 కేర్ఫుల్గా ఉండాలండి. కొన్ని ఏరియాలు మన్యం ఏజెన్సీ అవి ఉంటాయండి, అవి కూడా మన యొక్క లోకల్ బాడీలోనే కలిసి ఉంటాయి. ఒక విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి 330 ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయండి. ట్రైబల్ వెల్ఫేర్ 330, అదేవిధంగా లోకల్ బాడీస్ కూడా 120 ఉన్నాయండి. ఈ లోకల్ బాడీ 120 కూడా ఎక్కడ ఉన్నాయి? మన్యం జిల్లాల్లో ఉన్నాయండి. అంటే నియరెస్ట్ చింతపల్లి ఫారెస్ట్ ఏరియాల దగ్గర ఉంటాయండి. అవి కూడా కొండలెక్కి దిగడము, లేదంటే నదులు దాటుకుంటూ వెళ్ళడము, ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి వాటిని చేసుకొని చాలా జాగ్రత్తగా ఈ కౌన్సిలింగ్లో మనం అటెండ్ అవ్వాలండి. ముందుగానే ప్రీప్లాన్డ్గానే మన జిల్లాకి సంబంధించినటువంటి ఏ మండలానికి ఆ మండలానికి మీకు సింపుల్గా ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నానండి. లోకల్ బాడీ అయినా మున్సిపాలిటీ అయినా అక్కడ కన్సల్ట్ సిఆర్పీలు ఉంటారు, లేకపోతే యూటీఎఫ్ మెంబర్స్ ఉంటారు, లేదంటే అదే మనకి వీళ్ళు ఉంటారు కదండి, యూటీఎఫ్ అని సంఘ నాయకులు ఉంటారండి. ఆ సంఘ నాయకుల ద్వారా మనము వాళ్ళ యొక్క నెంబర్లను సేకరించి ఆ స్కూల్ యొక్క ప్రజెంట్ స్టేటస్ని తెలుసుకుంటూ మనం కౌన్సిలింగ్కి హాజరవుతే చాలా హ్యాపీగా ఉంటుందండి. మరి ఈ దసరా సెలవుల అనంతరము
మరి బడులు మరలా ప్రారంభిస్తారు కదా, ఆ రోజున కొత్త టీచర్లకు పాఠశాలల్లో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుందండి. ఇదండి విషయాలు. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.